ప్రార్థించుదము. ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి, మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమున నీ వాక్యము ధ్యానము చేసుకోవడానికి మాకిచ్చినటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, నన్ను నీ నోటి బూరగా దీవించమని వేడుకుంటున్నాం. మీ మాటలు నాలో ఉంచి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను పేరు బిడ్డ దీవించమని తండ్రి, వారికి వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని వేడుకుంటున్నాం. మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో ప్రభువా, వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ఆత్మ ఫలములతో ఫలించే భాగ్యం దయచేయమని, సమస్తము ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఘనత మహిమలు పొందుమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఈ సమయంలో ధ్యానం చేయవలసినటువంటి అంశం, దేవుని వాక్యం మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నప్పుడు, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఈ సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త ఈ 10వ అధ్యాయము 17వ వచనం నుండి 22 వచనాలు మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకు సెలవిస్తాడు. ఈ 17వ వచనంలో, ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. ఒకడు పరిగెత్తుకొని యేసు దగ్గరికి వచ్చినాడు. వచ్చి మోకాళ్ళున్నాడు. ఆయన ఎదుట మోకాళ్ళుండి యేసుప్రభుని గురించి, సద్బోధకుడా, నేను పరలోకమునకు లేక నిత్యజీవం పొందుటకు ఏమి చేయాలా అని అక్కడ యేసుప్రభును అడిగినాడు. సద్బోధకుడని పేరు పెట్టినాడు. యేసుప్రభు ఏమన్నాడు? సత్పురుషుడని నువ్వు నన్ను ఎలా పిలుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఎవరు కూడా సత్పురుషులు కారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బోధకులు ఉంటారు, సద్బోధకులు ఉంటారు. ఇక్కడ సద్బోధకుడా అని ఇక్కడ ఇతడు తెలపరుస్తున్నాడు. ఇతడు ఎవరంటే మిగతా సువార్తలలో ఒక యవనస్తుడని రాయబడి ఉంటున్నది. యవనస్తునికి బలం ఉంటుంది, పరిగెత్తడానికి బలం ఉంది. రెండవదిగా దేవుణ్ణి కనుగొనడానికి కావాల్సినటువంటి శక్తి ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఇతడు ఉన్నాడంటే అది ఎంతో మనం ఆశ్చర్యకరమైన విషయమని మనం తెలుసుకోవాలని దేవుడు మనకు తెలియపరుచుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిగెత్తుకొని వచ్చినాడు. యేసు పాదాల దగ్గర మోకాళ్ళున్నాడు. సద్బోధకుడా అనగా ఒక మంచి బోధకుడా, మంచి బోధకుడా అని మంచి పేరుతో పిలిచినాడు. మరి దేవుడు చెప్పినటువంటి వాక్యానికి అతడు లోబడక దేవుని ఆస్తులను మనం పోగొట్టుకున్నట్లు మనం చూడగలం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నప్పుడు, సహోదరులారా, మనమందరం బోధకులము, మరి కఠినమైన తీర్పుకు మనం గురి అవుతాం. కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండి అంటాడు. ఆ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు, సహోదరులారా, మనమందరం బోధకులమే, కానీ బోధకులు మరి ఎక్కువగా తీర్పుకు గురి అవుతారు. కఠినమైన తీర్పు అది వాళ్ళకు. కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండాని యాకోబు భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉంటున్నారు, సద్బోధకులు, మంచి బోధకులు ఉంటున్నారు, నీతిగల బోధకులు ఉంటున్నారు. కాబట్టి యేసుప్రభు నేను ఏమని సద్బోధకుడు అని ఆయన అక్కడ సెలవిస్తుంటున్నాడు. ఒక యవనస్తుడు యేసు దగ్గరికి వచ్చినటువంటి వాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యేసుప్రభు అతని గురించి ఏమన్నాడంటే మనం ఆలోచన చేసినప్పుడు 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. 19వ వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లులను సన్మానించుమను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పినాడు.
నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చేయాలన్నప్పుడు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, నీవు దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం నువ్వు పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని అక్కడ యేసుప్రభు చెప్పినాడు. ఇతడు ఏమన్నాడు? వీటన్నిటి బాల్యముండే నేను అనుసరిస్తున్నాను అన్నాడు. అయితే యేసుప్రభు ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకటి నీకు కొదువుగా ఉన్నది. ఏంటి ఒకటి కొదువు అంటే? యవనస్తుని చెప్తున్నాడు, నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నువ్వు నన్ను వచ్చి వెంబడించుమని అక్కడ యేసుప్రభు వారు ఆ యవనస్తునికి తెలియపరిచినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవుస్తున్నాడు. అతడు బాల్యం నుండి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అతనికి ఒకటి తక్కువ ఉన్నదని అతనికి తెలియదు. ఎప్పుడైతే యేసు దగ్గరికి వచ్చినాడో, యేసుప్రభుని అడిగినాడో, అప్పుడు అతనికి ఏమి ఒకటి కొదువుగా ఉన్నదో అప్పుడు బయటపడింది. కాబట్టి మనం కూడా యేసుప్రభుకు దూరంగా ఉండి మనం ఈ లోక సంబంధంగా జీవిస్తుంటే మనకి ఏం కొదువు ఉన్నాయో మనకు తెలియదు. ఎప్పుడైతే యేసు దగ్గరికి వస్తామో, యేసుప్రభుని వెంబడిస్తామో, ఆయన మార్గంలో మనం నడుస్తుంటామో, అప్పుడు మనలో కూడా ఏమి కొదవలు ఉన్నాయో దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తాడు. ఇతనిలో ఒక మంచి లక్షణాలు ఉన్నట్లు చూడగలం. ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను అంటున్నాడు. నరహత్య చేయడం లేదు, వ్యభిచారం చేయడం లేదు, నాలో దొంగతనము లేదు, మోసము లేదు, అబద్ధము లేదు, నా తన ఇవన్నీ తనకు తాను అనుకుంటున్నాడు అవన్నీ కూడా. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బయట నీకు ఒకటి తక్కువగా ఉన్నది. ఆ ఒకటి ఏంటంటే యేసు చెప్పినట్టు వినాలా, ఆయన మాట వినాలా, ఆయన ఆదేశాన్ని పాటించాలా, ఆయనను వెంబడించాలన్నటువంటి విషయాన్ని అక్కడ యేసుప్రభు వారు బోధించినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా తెలుసుకోవాలి మనలో ఏమి కొదవలు ఉన్నాయి, ఏమి ఒకటి తక్కువైనా మనకు చాలా కష్టం. దేవుని దగ్గర మనం ఈ లోకంలో 100కి కొన్ని మార్కులు వచ్చినా పాస్ అవుతాం, కానీ దేవుని దగ్గర 100కి 100 మార్కులు రావాలా. ఒక ఆజ్ఞ తప్పిపోయినా అన్ని ఆజ్ఞలు ఫెయిల్ అయిపోతాయి, అన్నీ తప్పిపోతాం మనం, 0 మనకు వచ్చేది. కాబట్టి మనం ఆజ్ఞలన్నీ పాటించాలా, ప్రతి ఆజ్ఞను మనం పాటించాలా, ప్రతి ఉపదేశాన్ని మనం పాటించాలా, దేవుని నియమమును మనం పాటించాలా, ఆయనకు లోబడి ఉండాలి, మనం ఆయన వెంబడించాలన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇతడు మరి మిగుల ధనవంతుడు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని కోపపడి వెనక్కిపోయినాడు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని ఉపదేశం వినుట, యేసుప్రభువును వెంబడించుట, ఇది మనలో ఉన్నదా లేదని, ఈ ఒక్కటిగిన లేకపోతే మనం కూడా అన్ని ఆశ్రయాలు మనం పోగొట్టుకున్న విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక చోట మనం ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుంటే, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఆ యవనస్తునికి నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది అంటున్నాడు యేసుప్రభు వారు. ఇక్కడ యేసుప్రభు వారు అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరము? మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది, అది ఆమె ఎదుండి ఎప్పటికీ తీసివేయబడదు. ప్రియమైనటువంటి వారా, ఈ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42 వచనాలు మనం చదువుకుంటే, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను, మార్తను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఈమెకు మరియాను సహోదరుండెను. ఈమె యేసు పాదముల ఎదుట కూర్చుండి ఆయన బోధ వినుచున్నది. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అక్కడ తెలియపరిచింది. యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అవసరం ఆ ఒక్కటి నీలో లేదు, అది మరియలో ఉంటున్నది. అందులో నీకు ఎన్నో విచారమైన పనులు ఉన్నాయి, ఎంతో తొందరపడుచున్నావు, నీవు దిగులు పడుచున్నావు, చింతిస్తున్నావు,
నీకు చింత లేదని నన్ను అంటున్నావు నువ్వు. నీకు చింత ఉంది, బాధ ఉంది, దిగులుంది, నీకు అన్నీ ఉండేవి కానీ అవసరమైనది లేదు నీ దగ్గర, ఆ ఒక్కటి లేదు నీ దగ్గర. అందువలన నీవు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. కానీ మరియా ఆ అవసరమైనది ఆమె ఏర్పాటు చేసుకునేది. అది ఆమెలో నుండి ఎప్పటికీ తీసివేయబడదు. ఆమె హృదయములో ఉంటున్నది, అది ఆమె మనస్సులో ఉంటున్నది. ఒక్కతే యేసుప్రభు వారు ఆ మార్త మరియమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఆయన దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారంటే, మరియమ్మకు ఒక్కతే యేసుప్రభు వాక్యం చెప్తున్నాడు. లాజరు కూడా అక్కడ రాయబడలేదు బయటికి వెళ్ళినడం. మార్తమ్మ అనేక పనులు గడిచి ఆ పనుల్లో ఆమె నిమగ్నమైపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరియకు ఒక్కదానికే ఆయన బోధిస్తుంటున్నాడు వాక్యం. చూడు, ఈ లోకంలో బోధకులు ఎట్టుండాల, సద్బోధకులు ఎట్టుండాలి. ఒకరికి కూడా బోధించే వాళ్ళు ఉన్నారా? ఎన్ని వేల మందికైనా నువ్వు బోధించవచ్చు, లక్షల మందికి, కోట్ల మందికి నువ్వు బోధించవచ్చు, కానీ ఒక్కరికైనా బోధించాలా? అది బోధకులు గమనించాలా. ఎందుకులే మరియా, మార్తమ్మ రాలేదు, లాజర్ రాలేదు, ఇంకా నీ ఇంటిలో ఇరుగుపోరు అని పిలుచుకో, ఒక 50 మంది కావాలని 100 మంది కావాలని యేసుప్రభు అనలేదు. ఒక్కదానికే బోధిస్తున్నాడు మరియమ్మకు. ఆ ఒక్కటి ఇంటుంది మరియమ్మ, అదే అవసరమైనది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, యేసు ఉపదేశం నువ్వు వినాలా, ఆయన ఆజ్ఞను పాటించాలా, ఆయన మాటను వినాలా. ఇక్కడ మార్తమ్మ పోగొట్టుకునేది, మరి ఆ ఒక్కటి నెరవేరుస్తుంది. యేసు ఉపదేశం వినుట, ఆయన మాట వినుట, ఆ ఒక్కటి ఆమెలో ఉన్నది. కాబట్టి ఉత్తమమైనదని యేసుప్రభు వారు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మనము యేసు తల్లి అయినటువంటి కన్య మరినటువంటి మరియమ్మను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము మనం 19వ వచనం మనం చదువుకుంటే, అక్కడ దేవుడు మనకు, అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొనెను. యేసుప్రభుని గురించి ఎవరెవరు ఏ మాటలు చెప్పినారు, పరలోక సైన్యము కొనియాడింది, దేవదూతలు వచ్చి చెలపరిచినారు, గొర్రెల కాపరులు ఏం మాట్లాడుకున్నారు, జ్ఞానులు ఏ విధంగా పూజించినారు, ఈ మాటలన్నీ ఆమె హృదయంలో భద్రం చేసుకునేది. ఆమె మనస్సులుండే ఈ మాటలన్నీ కూడా, ఆ మాటల ప్రకారం కూడా ఆమె జీవిస్తున్నట్లు మనం చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనం ఎప్పటికీ కూడా నజరేయుడైన యేసు బోధ వినాల. ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చినాడు. ఆయన మనకు ఒక సద్బోధ కూడా ఉంటున్నాడు. ఆయన మంచి బోధకుడు, ఆయన దేవుని మాటలు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ఆయన మాట వినాల, మనం ఆయన బోధకు లోబడాల. ఈ ఒక్కటిగిన మనలో లేకపోతే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్న విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనం ఒక ఉదాహరణ మనం పరిశుద్ధ గ్రంథంలో చూచినప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో దేవుడు సెలవిస్తాడు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటకు సేదపరచుటకు వాని కాపులకు వాని దానిలో ఉంచెను. చూడండి, ఆదామును దేవుడు నిర్మించిన తర్వాత ఏదెను తోటలోనికి తీసుకొని వచ్చి ఏదెను తోట సేద్యం చేయడానికి, ఏదెను తోటకు కాపురి ఉండడానికి అతన్ని నియమించుంటున్నాడు. అది 15వ వచనంలో దేవుడు సెలవిస్తాడు. 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. చెడు ప్రియమైన వాళ్ళరా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా, అభ్యంతరం లేకుండా అంటే ఈ తోటలో ఎన్ని వృక్షాలు ఉన్నాయి, ఎన్ని ఫలములు ఉంటున్నాయి, అవన్నీ నువ్వు తినవచ్చు. ఈ తోటలు ఉన్నాయి, మొత్తం టోటల్గా అన్నీ తినవచ్చు. అయితే ఒకటి దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీ వాటిని తిను దినమన నిత్యము చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని ఫలములు, అన్నీ తినవచ్చు. అయితే ఒకే ఒక చెట్టు మాత్రమే, ఆ చెట్టు ఫలములు నీవు తినకూడదు. ఆ చెట్టు ఫలాలు మరి ఎన్ని చెట్లున్నాయి ఏదైనా తోటకు? బాగా నదులు ఉంటున్నాయి, పంటలు పండుతున్నాయి, బాగా కాయలు కాసి పండ్లు కాస్తుంటున్నాయి. ఈ యొక్క ఆదామును కాపరిగా పెట్టినాడు దేవుడు, సేద్యం చేసేవానిగా పెట్టినాడు ఆదాముకు. అన్ని వృక్షములు తెలుసు ఆదాముకు. ఆ వృక్ష ఫలములు అన్నిది నువ్వు నిరభ్యంతరంగా, ఆటంకం లేకుండా, అభ్యంతరం లేకుండా తినవచ్చు. అయితే
ఒక్క చెట్టు ఒక్కటి నువ్వు తినకూడదు, ఆ ఒక్క పని నువ్వు చేయకూడదు. ఏమిటనగా ఇదిగో ఈ తోట మధ్యనటువంటి ఈ ఒక్క వృక్ష ఫలమును నీవు తినకూడదు. ఎందుకు తినకూడదంటే ఆ తినే దినము నీవు నిత్యముగా చనిపోదు అనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఒక్కటే తప్పిపోయినాడు. మరి అవ్వ ఒక్క చెట్టు పండు ఫలము తినడం, తర్వాత సర్పము శోధించబడి తినడము, తాను తిని తన భర్తకి ఇవ్వడము, అందులో ఒక్కటి వలన వారు పాపంలో పడిపోయినట్లు మనం చూడగలం. ఆదాము ఆ ఒక్క చెట్టు ఫలం తినకుండా ఉంటే, ఆ ఒక్కటి తినకుండా ఉంటే అతను ఇంకా గొప్ప దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. ఇంకా స్మరణం అనేది లేకుండా నిరంతరం జీవిస్తున్నటువంటి వాడు, ఎన్నో ఆశలు పొందేవాడని మనం తెలుసుకోవాలి. దేవుడు సెలవిస్తున్నాడు. ఆ ఒక్కటిలో తప్పుపోయినాడు కాబట్టి అతనిలో ఈలోకమైనటువంటి ఆశ కలిగినది, ఈలోకమైనటువంటి స్వభావం కలిగినది. స్త్రీ అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు అన్నటువంటి మనస్సు అతనికి కలిగినది, పాపంలో పడినట్లుగా. అయితే దేవుడే మళ్ళీ దయ తెలిసి ఆదామును అవ్వలను కనికరించి ఒక కుటుంబముగా ఆశ్రయించినట్లు మనం చూడగలం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు మనకు ఈ లోకంలో ఆదాముకు అన్ని వృక్షాలు ఇచ్చినాడు, అన్ని ఫలములు తినవచ్చు, నిర్భంతరంగా అభ్యంతరం లేకుండా తిను, ఒక్కటి తినకూడదు. ఒకే ఒక్క చెట్టు. ఒక్క చెట్టు తినకపోతే ఏమి? ఆ ఒక్క చెట్టు ఫలం ఇన్నిచ్చినప్పుడు అతనికి తృప్తి లేదా? ఇన్నిచ్చినప్పుడు అతనికి సంతోషం లేదా? రుచిగా లేవా పనులు? ఎంతో తోటను, ఏదను తోటనంత దేవుడు అప్పగించినాడు. ఆయన సైతానుడు శోధించి ఆదాము భార్య ద్వారా, అవ్వ ద్వారా అక్కడ ఆ ఒక్క చెట్టు పండు తిని వారు పాపంలో పడిపోయినట్లు మనం చూడగలం. కాబట్టి మనకు కూడా అన్నీ ఉంటాయి, అన్నీ అనుభవిస్తుంటాం, ఒకే ఒక దాంట్లో తప్పు చేస్తాం మనం. ఆ ఒక్కటిలే ఏమవుతుందని కూడా తెలియక చేసేవాళ్ళు ఉన్నారు, తెలిసి చేసేవాళ్ళు ఉన్నారు. తప్పు ఒకటే కదా, నాలో ఏమైపోతుంది ఒక్కటి, ఈ ఒక్కటి చేస్తే దేవుడు క్షమించడా? ఈ ఒక్క పాపాన్ని దేవుడు క్షమించడా? ఇన్ని కరెక్ట్గా ఉండగడా? ఆ యవనస్తుడు నిన్ని ఆజ్ఞలలో పాటిస్తున్నాను, నాకు ఏం కొదువు ఉంది ఇంకా నాకు? మరి ఒకటి కొదువు ఉంది అంటున్నాడు యేసుప్రభువు వారు. ఇక్కడ ఆదాము అన్ని వృక్షములు తినవచ్చు, అన్ని వృక్ష ఫలములు తినవచ్చు, ఒక్కటి తినకూడదు. ఆ ఒక్క చెట్టు ఫలములను తినకూడదు. మనకు కూడా ఈ లోకంలో అన్నీ ఇస్తున్నాడు దేవుడు, మనకి ఏం కావాలో ధారాళంగా ఇస్తున్నాడు. అయినా ఒక్కోసారి కొంతమంది తెలిసి చేస్తున్నారు, తెలియజేసి ఒక్క పాపమే కదా, ఇది ఒక్కటే కదా, చిన్న తప్పే కదా, ఇది పెద్ద తప్పు కాదు కదా అని ఒక్కదాని విషయంలో తప్పిపోతున్నారు. ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నామని దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మనం ఆలోచన చేయాలా. మనం ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం, నేను నీతిగా ఉంటున్నాను, నేను పరిశుద్ధంగా ఉంటున్నానని ఈలోక సంబంధంగా మనం ఆలోచన చేయవచ్చు. కానీ దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గర బయటపడతాయి మన క్రియలన్నీ, మన అలవాటులన్నీ, మన మాటలన్నీ, మన పాపములన్నీ ఆయన దగ్గర బయటపడతాయి. ఆయనకు దూరంగా ఉంటే మన కంట్లోనే దూలం మనకు కనపడదు. ఎదుటివారి కంటిలో నలుసు కనపడుతుంది కానీ ఎదుటివారి తప్పులు, ఎదుటివారి పాపాలే కనపడతాయి. కానీ మనలోనే పాపం ఏంటి, మన పాపాలు, మన దోషములు ఏమిటని మనం గ్రహించలేం, మనం తెలుసుకోలేం. ఎప్పుడైతే యేసు దగ్గరికి వస్తామో, ఆయన దగ్గర మోకాళ్ళు ఉంటామో, ఎప్పుడైతే యేసు ప్రభువును మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనం అన్నీ బాహాటంగా బయటపడతాయి. కాబట్టి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఒక దృష్టాంతం చూస్తాం మనం. ఒక్క దానిని కూడా తప్పు చేయకుండా 100% నీతిగా నిజాయితీగా జీవించినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు తెలియపరిచాడు. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం నుండి 9 వచనాలు మనం అట్లా బైబిల్ ముందర పెట్టుకొని మనం ఆ వచనాలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు తెలియపరిచాడు. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము నుండి 9 వచనాల వరకు దేవుడు అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశ్రయించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను.
చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యోసేపును గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యోసేపు అనగా ఫలించేడి కొమ్మ అని మనకు తెలుసుకోవాలి. రెండోది, యోసేపుకు దేవుడు తోడుగా ఉంటున్నాడు, అనగా యోసేపుకు దేవుడు సహాయకుడు ఉంటున్నాడు. యోసేపు మీద అసూయ పన్నారు, పగబట్టినారు. సొంతం అన్నదమ్ములే వారేం చేసి ఇతన్ని అమ్ముకున్నారు ఐగుప్తు దేశానికి. అమ్ముకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఈ రాజు దగ్గర మరి ఒక సంరక్షకుడు ఉంటున్నాడు, సైనికుడు ఉంటున్నాడు. అతడు ఈ యోసేపును తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. దేనికోసము? తన ఇంటి మీద అంత విచారణకర్తగా ఉండడానికి తీసుకొని వచ్చినప్పుడు, ఎప్పుడైతే యోసేపును మరి అతడు తన ఇంటిలోనికి, పోతిఫర్ అతని పేరు, పోతిఫరు తన ఇంటిలోనికి యోసేపుని తెచ్చుకున్నాడు. యెహోవా ఏం చేసినాడు? ఆ పోతిఫర్ ఇంటినంతా ఆశ్రయించినాడు. పోతిఫరు పొలాన్ని ఆశ్రయించినాడు. పశు సంపద ఏదైనా అతని కలిగిన సమస్తమును దేవుడు ఆశ్రయించినాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా పోతిఫరు ఏం చేసినాడు మనం ఆలోచన చేస్తే, మన 7వ వచనం తర్వాత అతని యొక్క భార్య, యజమాని యొక్క భార్య యేసు మీద కన్ను వేసి, చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, అంత దేవుడు యోసేపు ద్వారా పోతిఫరును దీవించినాడు, ఆ ఇంటిని దీవించినాడు, అతని కలిగిన సమస్తాన్ని దీవించినాడు. మరి పోతిఫరుడు యోసేపుని ఏం చేసినాడు? ఆ ఇంటి మీద విచారణకర్తగా, తనకు కలిగినది ఏముంటున్నదో ఆ విచారణకర్తగా నియమించాడు. సమస్తమును అప్పగించినాడు, సమస్తాన్ని. ఇంకా మనం పోతిఫరును ఆలోచన చేస్తే, ఈ యోసేపుకి ఎంత అప్పగించాడంటే, అతడు తినేది తప్ప ఇంక ఏమీ తెలియదంట. అసలు అంత స్థానం ఇచ్చినాడు యోసేపు ఒకటేసారి. అటువంటి యోసేపు మీద ఆ పోతిఫరు భార్య కన్ను వేసింది. కన్ను వేసినప్పుడు 9వ వచనంలో యోసేపు ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేసినప్పుడు, నీవతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపగా ఉండదు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎంత మంచి మనస్సు యోసేపుది, ఎంత పవిత్రమైనటువంటి మనస్సు అయినది. అమ్మా, నా యజమానురాలును, నా యజమానిని భార్యను, నా యజమానుడు నాకు అన్నీ అప్పగించాడు, కానీ నిన్ను అప్పగించలే. ఈ ఒక్కటి, అనగా పోతిఫర్ భార్య ఈ ఒక్కటి, ఒకవేళ యోసేపు ఈ ఒక్కటి తప్పు చేసి ఉంటే ఫలించడి కొమ్మ కాదు, ఎండిపోయిన కొమ్మగా ఉండేవాడు యోసేపు. రెండోది, చెరసాలలో పడితే బయటికి రాకుండా ఆ చెరసాలని ఎండిపోయి అక్కడ అంతా బూడిదైపోయేవాడు ఒకటేసారి. అటువంటి జీవితం. అయితే యోసేపు చేయించినాడు, ఆ ఒక్కటి చేయకుండా తన్ను తాను కాపాడుకున్నాడు, తన పవిత్రతను చూపించినాడు. తనలో ఆ పాపం రాకుండా తనలోనికి ఎంతో జాగ్రత్త పడినాడు. అమ్మా, మేడం, నాకు అన్నీ ఇచ్చినాడు నీ భర్త, కానీ నిన్ను మాత్రం అప్పగించలేదు. నేను ఈ దుష్కార్యం చేసి దేవునికి నేను విరోధంగా పాపం కట్టుకుంటానా, పాపం మూట కట్టుకుంటానని దాని అర్థం. అసలు ఇంత ఘోరమైన పాపం చేస్తానా, ఇంత ఘోరమైన పాపం. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా అన్నీ కరెక్ట్గా ఉంటాం, ఏ ఒక్క దాంట్లో తప్పిపోతాం. ఒక్కసారి ఒక్క దాంట్లోనే ఒక్క పాపం, అది ఒక్కటంటే ఏంటంటే ఒకటి పాపం, అది ఆ ఒక్కటే కదా అని చెప్పి మనం సులువుగా తీసుకునే వాళ్ళు ఉంటున్నారు. కానీ ఆ ఒక్కటే మనల్ని ముంచేస్తుంది, మన జీవితాలను నాశనం చేస్తుంది. యోసేపుకు దేవుడు అంత గొప్ప స్థానం ఇచ్చినాడు. యోసేపును బట్టి దేవుడు పోతిఫరు ఇంటిని, పోతిఫరు కలిగిన సమస్తాన్ని దీవించినాడు. అయితే యోసేపు తన యజమానిని భార్య జోలికి పోయింటే, ఆమె మాట విని ఒకవేళ ఆమెతో శయనించి ఉంటే యోసేపు లేనేలేడు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు చరిత్ర లేదు, యోసేపు చరిత్రే. ఆ రీతి అంటే సందర్భం అది. అంతా ఆమె ప్రతిరోజు విసిగిస్తుంది. ప్రతిరోజు ఒక్కసారి శోధన కలిగింది యోసేపు. ఏం శోధన అంటే, ఆ శోధనను జయించినాడు. ఆ శోధన అంటకుండా తను తాను కాపాడుకున్నాడు ఒకటేసారి. పని వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ యజమాని పోతిఫరు భార్య ఒక్కటి ఉంటున్నది. ఈయన ఇంటికి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. పోయినప్పుడు ఈమె బలవంతం చేసింది. అతడు వినలేదు. ఆ వస్త్రము తీసుకున్నది. ఆ వస్త్రం సాక్ష్యం చెప్పి భర్తకు, పైనోళ్ళకి, ఇతరులకు చెప్పి యోసేపును చెరసాలలో వేయించింది. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. మన హృదయం ఆయనకు తెలుసు, మన మనస్సు ఆయనకు తెలుసు. కానీ యోసేపు యొక్క పవిత్రత దేవునికి తెలుసు. ప్రజలందరూ అనవచ్చు, ఈ లోకులు కాకులుగా కుయ్యవచ్చు, ఈ లోకంలో ఎంతోమంది విమర్శలు చేయవచ్చు.
శిక్షకు పాత్రుడైనాడు. ఆమె మాట నెరవేరి ఎందుకంటే ఒక యజమానుడైన ఒక సైనికుడు, గొప్ప సైనికుడు మంచి, అతని భార్య యజమానురాలు, ఆమె చెప్పిందే అందరూ వింటారు. భర్త కూడా విన్నాడు, పోతిఫరు కూడా. అయితే శిక్షకు పాత్రుడైనాడు. ఆయన దేవుడు ఆ చెరసాలని దీవెనకరంగా చేసినాడు. ఆ యొక్క చెరసాల నాయకుడు ఇతనికి ఎంతో అనుచరుడైపోయినాడు. ఖైదీలు కూడా ఇతనికి లోబడిపోయినారు. ఒకటేసారి ప్రియమైనటువంటి చెరసాల నుండి బయటకు వచ్చినాడు. ఫలించే కొమ్మగా, ఫలించడి చెట్టుగా అక్కడ యేసేపు బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మనం కూడా ఏ రీతి ఉన్నాం, యేసేపు ఏ రీతి ఆ ఒక్కటి ఎట్లా కాపాడుకున్నాడో ఆ రీతి మనకు కూడా మన జీవితం ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు మనం బతికినా, అందుకే అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతుంటాడు. అలా మన భక్తి, మన విశ్వాసం అంతం వరకు ఉండాలి. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతామో బతికినంత కాలం ఆ పాపం మనకు దూరంగానే ఉండాలి. ఆ పాపం మనలోకి రాకూడదు. ఒకవేళ ఆ చూపు అనేది మనలో ఉండకూడదు. ఇది మోహపు చూపు. చూపు చూసినప్పుడే వారితో మనం వ్యభిచారం చేసిన వాళ్ళమవుతామని యేసుప్రభు వారు తెలియపరుస్తాడు. కాబట్టి మనం ఎప్పటికి కూడా ఏ రీతిగా ఉండాలా, దానికి దూరంగానే ఉండాలా. దాని మీద మనసే పెట్టకూడదు. అన్నీ బాగున్నాయి, ఈ ఒక్కటి నేను చేసినానంటే దేవుడు క్షమించాడు. యేసేపు అన్నీ బాగున్నాయి, ఆ ఒక్కటి కూడా తప్పు చేయకుండా, పాపం చేయకుండా అతడు తన్ను తానే కాపాడుకున్నాడు. కాబట్టి గొప్పవాడైపోయినాడు. కొంతమంది పండితులు ఏమంటారంటే, యేసు ప్రభు వారికి సూచనగా యేసేపు ఉన్నాడని కొన్ని ఒక నియమాలను బట్టి వారు చెప్పగలరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనలో ఉన్నది ఒక్కటే పాపము. ఆ ఒక్క పాపం మన జీవితాన్నే పడగొట్టేస్తుంది, మన జీవితాన్ని నాశనం వేస్తుంది. మనం ఫలించేవారుగా ఉన్నటువంటి మనలను ఎప్పుడైతే ఫలించకుండా మన ఎండిపోయిన చెట్టుగా, ఎండిపోయిన కొమ్మలుగా, బూడిదైపోయేటువంటి మనసులో మనం చేస్తుంది. ఆ ఒక్క పాపం మనలో ఉందా లేదా తెలుసుకోవాలంటే యేసు దగ్గరికి మనం రావాలా. మన ప్రయాణం ఇది. మన ప్రయాణంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం పరీక్ష చేసుకోవాలా. ఒక్కటి కూడా తప్పు లేకుండా చేసుకోవాలా. మనలో ఒక్క పాపం లేకుండా మనం చేసుకోవాలా. 100కి దేవుడు మనల్ని చూసినప్పుడు ఇతని యందు ఏ కపటం లేదు అని యేసుప్రభు నతాన్లు గురించి అంటాడు. మనల్ని కూడా చూసినప్పుడు ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతడు ఇంటికి రక్షణ వచ్చినదని దేవుడు యేసుప్రభు దీవించినాడు. మనల్ని చూసి ఆనందించాలా, దేవుడు సంతోషించాలా. మనల్ని దేవుడు మనం చూసినప్పుడు పాపం ఉండకూడదు. మనలో ఒక్కటి కూడా మనలో తప్పు ఉండకూడదు. పర్ఫెక్ట్గా యథార్థంగా ఉండాలి. ఆయన గుడారంలో ఎవరుంటారు, ఆయనకు అతిథిగా ఎవరుంటారు, ఆయన నివాసం దగ్గర యథార్థంగా ఉన్నవారు, నీతి నిజాయితీ ఉన్నటువంటి వారు, 100% పాపం చేయకుండా పరిశుద్ధులు ఉన్నటువంటి వారు. కాబట్టి మనం ఆ రీతిగా ఉందాం, ఒక్క తప్పు చేయకుండా ఉందాం, పాపం మనలో ఉండకుండా చేస్తాం. దేవుడు గొప్పగా దీవించి పరిశుద్ధులుగా ఆశ్రయించి తన బిడ్డలుగా వర్ధిల్లపేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమ, దయ, కనికరముల తండ్రి, స్తోత్రాలు ప్రభువా. యవనస్తుడు నీ పాదల దగ్గర మోకరించినాడు. నీకు ఒక్కటి తక్కువగా ఉన్నదన్నావు, నీ ఒకటి కొదువుగా ఉంటున్నది. ఆ ఒక్కటి నెరవేర్చలేకపోయినాడు, పాటించలేకపోయినాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. తండ్రి యేసేపు ఒక్కటి మా తండ్రి నెరవేర్చినాడు. ఆ యొక్క పాపం చేయలేదు అతడు. తండ్రి నీకు లోబడినాడు, నీ మాటకు పరిశుద్ధుడుగా ఉన్నాడు. ఆ ఒక్క పాపం చేయలేదు, అందువలన గొప్పవాడైపోయినాడు. ఆదమవ్వలు ఆ ఒక్క చెట్టు ఫలము తిన్నారు, పాపంతో ఉన్నటువంటి ఫలాన్ని తిన్నారు, మరణం వచ్చేటువంటి పండుని తిన్నారు. వాళ్ళు అందువలన పాపంలో పడిపోయినారు. ప్రియమైన వాళ్ళ మా జీవితం నీకు తెలుసు యేసయ్యా, నీకు తెలుసు. నేను సమస్తం నీకు తెలుసు ప్రభువా. మా హృదయం నీకు తెలుసు, మా మనస్సు నీకు తెలుసు ప్రభువా. మమ్మల్ని శుద్ధి చేయనైనా, నీ రక్తంతో కడుగు ప్రభువా. నీ వాక్యం ఉదయ స్నానం చేయనైనా, 100% పరిశుద్ధులు ఉండడానికి మమ్మల్ని కడుగు ప్రభువా. నీ వాక్యంతో కడుగు తండ్రి, నీ రక్తంతో కడుగు ప్రభువా. నీతిమంతులు తీర్చునైనా నీకు, నీ యొక్క ప్రేమకు, నీ యొక్క కరుణకు పాత్రలుగా ఉండి నిన్ను మహిమపరిచే బిడ్డలు దీవించి మా అందరి ద్వారా మీరే ఘనత మహిమలు పొందుమని నజరుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్నున్న సహవాసము ఇక చేన మనకు, యేసుని ప్రతి బిడ్డకు, మన ఇండ్లు, మన కుటుంబాలకు, మన సంఘములకు, సర్వలోకానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.